హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 6 ఏళ్ల బాలుడు ఆర్నవ్ చికిత్స పొందుతూ నీలోఫర్ ఆసుపత్రిలో మరణించాడు. శుక్రవారం నాడు అపార్ట్మెంట్ లిఫ్ట్ కి గోడకి మధ్య ఆర్నవ్ ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. సుమారు 2.5 గంటల పాటు నరక యాతన అనుభవించాడు ఆ బాలుడు. డిఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలను 108 అంబులెన్స్ ను రప్పించి సహాయక చర్యలు చేపట్టిన ఆర్నవ్ ని రక్షించి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నడుము కడుపు భాగానికి తీవ్రమైన గాయాలై అపస్మారక స్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించింది. క్షేమంగా బయటికి తీసి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆర్నవ్కు వైద్యులు లాపరోటమీ సర్జరీ చేశారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. నిన్న లిఫ్ట్లో 2 గంటలకు ఎక్కున్న బాబు ఒక పావు గంట క్రితం డిక్లేర్ చేయడం జరిగింది. బేబీ చనిపోయింది. సో మా టీము, మా పిడియాట్రిషియన్స్, పిడియాట్రిక్ సర్జరీ, ఎనస్థీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎవ్రీబడి 24 hours టోటల్లీ బేబీ మీద పనిచేశారు. ఆక్సిజన్ చాలా సేపు బేబీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చి ఆక్సిజన్ అందక వల్ల ఏమేమి నష్టం జరుగుతుందో అన్ని నష్టాలు జరిగిపోయినాయి. అందులో కిడ్నీస్ కూడా పాడైపోయినాయి. ఈ రోజుకైతే అన్ని ఆర్గాన్స్ కూడా పాడైపోయినాయి. అందుకోసం ఇప్పుడే డెత్ డిక్లేర్ చేసినాము. రైట్. ఇక అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కొని ఆర్నవ్ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే హైదరాబాద్ లోని శాంతి నగర్ లోని ఆఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో చిక్కుకున్న 6 సంవత్సరాల బాలుడు కొద్దిసేపటి క్రితమే అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది. లిఫ్ట్ లో చిక్కుకున్న ఆర్నవ్ అనే బాలుడు 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ముఖ్యంగా బాలుడు మృతుండడండి నీలోఫర్ వైద్యులు కూడా ఏదైతే నిర్ధారించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే నిన్న మధ్యాహ్నం ఈ లిఫ్ట్ లోని ఈ బాలుడు అయితే ఇరుక్కున్న సమయంలో కూడా అక్కడికి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని బాలుని బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఈ బాలుని బయటికి తీసే ప్రయత్నంలో కూడా ఇటు లిఫ్ట్ గోడకి అలాగే మరొక పక్క లిఫ్ట్ కి మధ్యలో అయితే ఇరుక్కుపోవడంతో కూడా ఇటు ముఖ్యంగా ఏదైతే డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకొని బాలుని అయితే బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బయట తీసిన వెంటనే కూడా ఆ బాలుని దగ్గరలో ఉన్న నీలోఫర్ హాస్పిటల్ అయితే చేర్చారు. నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా కొద్దిసేపటి క్రితమే చనిపోవడం తెలుసు. నిన్న బాలుడికి లాపరోటమీ సర్జరీ కూడా వైద్యులు చేసినట్లు తెలుస్తుంది. కడుపులోని ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతున్నట్లు కూడా వైద్యులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే బాలుని ఐసీయూ షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా కొద్దిసేపటి క్రితం అయితే చనిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బాలుడు చనిపోవడంతో కూడా కుటుంబంలో విషాద ఛాయలు అనుకోవాలని చెప్పొచ్చు. ఏదైతే నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆ లిఫ్ట్ ఎక్కిన బాలుడు ఆ లిఫ్ట్ కి అలాగే గోడకు మధ్యలో అయితే ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత డిఆర్ఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం అలాగే ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా ఇమీడియట్ గా అక్కడ చేరుకొని ఆ బాలుని అయితే బయటకు తీశారు. ఆ లిఫ్ట్ కి సంబంధించిన ఐరన్ రాడ్స్ ని కూడా కట్ చేసి మరి ఆ బాలుని బయటకు తీశారు. ఇమీడియట్ గా 108 అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకొని బాలుడికి ఆక్సిజన్ అందించింది. ఆక్సిజన్ అందించిన తర్వాత బాలుడిని నేరుగా నీలోఫర్ హాస్పిటల్ అయితే తీసుకెళ్లడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బాలుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే పొందాడు. కానీ దురదృష్టవశాత్తు కొద్దిసేపటి క్రితమే బాలుడు మృతి చెందినట్లయితే వైద్యులు అయితే నిర్ధారించారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.